కృష్ణానదొడ్డుకు ఇంద్రకీలాద్రి మీద బెజవాడ కనకదుర్గమ్మ, బాసర గోదావరి ఒడ్డుకు సరస్వతమ్మ, తుంగభద్ర నది ఒడ్డు పొంట అలంపూర్ జోగులాంబ. ఇట్లా చాలా గుళ్ళు నదులకు ఆనుకొనే ఉంటాయి. అటు పుణ్యతానాలు, ఇటు దర్శనాలు. మొక్కులు పెడతానికి ఎంతమంది పోతారో చుట్టుముట్టు ప్రకృతి అందాలు చూస్తానికి సుత అంతమంది పోతుంటారు. ఇంతకు ఇప్పుడు మనం ఏడికి పోతున్నామంటే ఏ గుడో గుర్తుపట్టిర్రా? హౌ ఏడుపాయల దుర్గమ్మే. ఇప్పుడు గిట్లున్నది మళ్ళా. అమ్మవారికి ముంగట 3 పాయలు, వెనకాల 4 పాయలు. ఏటు చూసినా నీళ్ళే. ఏ తీర్ల పోతున్నాయో చూడుర్రి. మీద సింగూరు ప్రాజెక్టు గేట్లెత్తే వరకు మంజీర నది గిట్ల ఉరికొస్తాంది. చుట్టూర వరుసుకున్నట్టే ఉండే వరకు గుడికాడికి పోని పరిస్థితి. ఇటుకెళ్ళి అటు నడుచుకుంటా పోతేనే తల్లి దర్శనమాయే. ఉత్తప్పుడు గిట్లుంటది. అటు పోయి అమ్మను కొలుసుకొని వస్తాం. మొన్న గిన్నెన్ని నీళ్లు రాగానే పెద్ద పూజలు చేసి గుడి బంద్ చేసిండ్రు, ఎందుకైనా మంచిదని. ఇట్రోకున్న రాజగోపురంలా వనదుర్గమ్మ ఉత్సవ విగ్రహానికి ఎప్పట్లెక్కనే పూజలు జరుగుతున్నాయి. ఇక మెదక్ జిల్లాల ముఖ్యమైన గుడాయే. నీళ్లు తగ్గేదానిక భక్తులు రావద్దని ముందే సాటింపేసిండ్రు ఆఫీసర్లు. తెల్వక ఎవలన్నా పోయినా దూరంకెళ్లి మర్రవలసిందే. ఇక వరద తగ్గి గుడి తలుపులు తెరిస్తే గప్పుడు ఏడుపాయల దుర్గమ్మ దర్శన భాగ్యమ్మా.